అర్థమైంది. మరోవైపు జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది బీజేపీ. నిరసనకారులకు దుబాయ్, బంగ్లాదేశ్ వంటి విదేశాల నుంచి ఫుడ్ ఆర్డర్స్ వస్తున్నాయంటూ మండిపడుతోంది. సీజేపీ ఆందోళనల వెనక విదేశీ శక్తుల కుట్ర ఉందనే అనుమానాలను కమలదళం వ్యక్తపరుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు మనతో జాయిన్ అవుతున్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం సార్. నమస్తే కోటేశ్వరరావు గారు, సీజేపీ 3 ప్రధాన డిమాండ్లు, అవి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటిది మెయిన్ అండ్ ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్. ఇది మాత్రం నో కాంప్రమైజ్ డిమాండ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక రెండోది కేసులు ఎత్తేయాలి, మొత్తం ఎఫ్ఐఆర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా వాపసు తీసుకోవాలనేది రెండోది. ఇక ₹1,00,00,000 పరిహారం, మనోవేదనతో ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారో ఆ విద్యార్థుల కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం. ఈ లాస్ట్ రెండు ఏవైతే ఉన్నాయో వాటికి రెండింటికి కేంద్రం ఓకే చెప్పింది. బట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి మాత్రం సస్సే మిరా అంటోంది కేంద్రం. సో ఆ ఒక్కటి అడగొద్దు అని కేంద్రం అంటోంది, అదే కావాలి అని సీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో చూసాం మనము, పార్లమెంటు స్తంభించిపోయింది, విద్యార్థులు పార్లమెంటును ముట్టడించారు, రకరకాలుగా ఇవన్నీ చూస్తూ ఉన్నాము. ఈ మొత్తాన్ని కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ నిరసనల్లో పాల్గొనడం కావచ్చు, ఇవన్నీ చూసాం. సో ఫైనల్గా ఏం జరగబోతుందంటారు? ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, కఠినంగా ఉండేటువంటివి కూడా తీసుకొస్తున్నామని చెప్తున్నారు, పార్లమెంట్లో కూడా పెడతామని చెప్తున్నారు. రోజా గారు, మనం 5 ఏళ్ల క్రితం ఢిల్లీ శివార్లలో జరిగినటువంటి ఏడాదికి పైగా సాగినటువంటి రైతు ఉద్యమాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే, ఏడాది పాటు ససేమిరా మేము చేసినటువంటి 3 సాగు చట్టాలను వెనక్కి తీసుకునే సమస్య లేదు అని భీష్మించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లేదా ఆయన దళాలు రైతుల మీద ఏ విధమైనటువంటి తప్పుడు ప్రచారం చేశాయో, ఏ విధమైనటువంటి దాడులు చేశారో యావత్ ప్రపంచం చూసింది. వాళ్ళని తుకడే గ్యాంగ్ అన్నారు, లేదా ఖలిస్తానీ తీవ్రవాదులు అన్నారు, విదేశాల నుంచి వాళ్ళకి నిధులు వస్తున్నాయన్నారు, విదేశీ శక్తులు ఉన్నాయన్నారు, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరిగినటువంటి కుట్ర అన్నారు. అవే మాటలు, అదే విధమైనటువంటి తప్పుడు ప్రచారం ఇప్పుడు సీజేపీ ముందుకు తెచ్చినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సందర్భంగా కూడా చెప్తున్నారు. అప్పుడు మరి ఏడాది తర్వాత రైతాంగ ఒత్తిడికి లొంగి ప్రధానమంత్రి ఆ 3 సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాకుండా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పినటువంటి ఉదంతాన్ని మనం మర్చిపోకూడదు. అందువలన మళ్ళా మరొకసారి అదే విధమైనటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ గారికి రాబోతున్నదా అనేట్టుగా ఇప్పుడు దేశంలో పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పటికంటే ఇప్పుడు ఇంకా బలమైనటువంటి వాంఛ లేదు, హేతుబద్ధమైనటువంటి పరిణామాలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నా లీక్ చేశారా? ఆయన ఏమన్నా లీక్కి ఆయన స్వయంగా బాధ్యుడా? అందుకని ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు, రాజీనామా అవసరం లేదు. దానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద ఇప్పటికే మేము అరెస్టులు చేశాము లేదా కేసులు కొనసాగుతున్నాయి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే అంతవరకు కట్టుబడి ఉంటే అదొక పద్ధతి. కానీ ఆ ధర్మేంద్ర ప్రధాన్కు ప్రధాన కార్యదర్శిగా అంటే విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి